ओम शांति। आज का प्रातः क्लास है ఈ రోజు ప్రాతః క్లాస్ అయ్యింది 7 अगस्त 7 ఆగస్ట్ 1968। 1968। बाप कहा जाता है करण करावन हार को। తండ్రి అనడం జరుగుతుంది కరణ్ కరావన్ హారని। करता भी है చేస్తారు కూడా और कराता भी है। మరియు చేయిస్తారు కూడా। किस रूप में करता है ఏ రూపంలోని చేస్తారు और किस रूप में कराता है। మరియు ఏ రూపంలో చేయిస్తారు। गाते हैं तुम मात पिता हम बालक तेरे। పాడుతారు తుమ్ మాత్ పితా హమ్ బాలక్ తేరే। ब्रह्मा माता के रूप में कर्म करके दिखाता है। బ్రహ్మ మాత రూపంలో కర్మని చేసి చూపిస్తారు। और बाप शिव शंकर भोलेनाथ के रूप में మరియు తండ్రి శివశంకర్ భోలేనాథుడు రూపంలోని बच्चों से कराता भी है। మరియు పిల్లల చేత చేయిస్తారు కూడా। इसलिए అందువలనే करण करावन हार कहा जाता है। కరణ్ కరావన్ హార్ అని అనడం జరుగుతుంది। करण शब्द पहले కరణ్ శబ్దం కరణ్ పదం ముందు और करावन हार बाद में। మరియు కరావన్ హార్ అనేది తరువాత। पहले खुद करके दिखाता है। మొదట స్వయం చేసి చూపిస్తారు। तुम साहबजादों को भी समझना चाहिए। రాజకుమారీలైన మీకు కూడా అర్థం చేసుకోవాలి। क्योंकि इस सृष्टि में तुम ऊंचते ऊंच हो। ఎందుకంటే ఈ సృష్టిలోని మీరు ఉన్నతులయ్యారు। क्या बात समझना चाहिए ఏ విషయం అర్థం చేసుకోవాలి कि बाप ఏమనంటే తండ్రి करणहार भी है, కరణ్ హార్ కూడా అయ్యారు। करके दिखाता भी है చేసి చూపిస్తారు కూడా ब्रह्मा द्वारा। బ్రహ్మ ద్వారా। उसके बावजूद भी अगर देखकर बच्चे नहीं करते हैं, దీని తరువాత కూడా పిల్లలు చేసి చూపించకపోయినట్లయితే नहीं कर पाते हैं, చేయలేకపోయినట్లయితే तो ये न प्रकारेण ఏదో ప్రకారంగా खुद करे స్వయం చేసినా या न करे, లేక చెయ్యకున్నా ऐसे रूप के स्वरूप के అటువంటి రూపం స్వరూపం ద్వారా धारण करने के आधार पर ధారణ చేసిన ఆధారంగా बच्चों से कराता जरूर है। పిల్లల చేత చేయిస్తారు తప్పకుండా। समझना तुम बच्चों को चाहिए क्योंकि तुम ऊंचे ऊंचे पाठधारी हो। మీ పిల్లలైన మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మీరు ఉన్నతమైన పాటుదారులయ్యారు। और धर्म पिताएं వేరే వేరే ధర్మపితలు और उनके फॉलोअर्स तो नंबरवार हैं, మరియు వారి యొక్క ఫాలోవర్స్ అయితే నెంబర్ వారు అయ్యారు। परंतु तुम तो ऊंचे बाप के बच्चे हो। కానీ మీరైతే ఉన్నతుడైన తండ్రి యొక్క పిల్లలయ్యారు और डायरेक्ट बच्चे हो, మరియు డైరెక్ట్ పిల్లలయ్యారు। सन्मुख पढ़ाई पढ़ने वाले हो, సన్ముఖంగా చదువుని చదివేటటువంటి వారయ్యారు। इसलिए ऊंचे हो। అందువలనే ఉన్నతులయ్యారు। और धर्म के फॉलोअर्स వేరే ధర్మం యొక్క ఫాలోవర్స్ डायरेक्ट बाप से पढ़ाई नहीं पढ़ते, డైరెక్ట్ తండ్రి ద్వారా చదువుని చదవరు। वो अपने धर्म पिताओं के द्वारा पढ़ेंगे। వారు తమ యొక్క ధర్మపిత ద్వారా చదువుతారు।
सन्मुख बाप के आकर के नहीं पढ़ते हैं సన్ముఖంగా తండ్రి దగ్గరకు వచ్చి చదవరు, और सन्मुख आकर बैठते भी हैं మరియు సన్ముఖంగా వచ్చి కూర్చున్నా కూడా तो मन बुद्धि से विमुख होकर रहते हैं। అప్పుడు మనసు బుద్ధితో విముఖంగా అయి ఉంటారు, కూర్చుంటారు. संशयात्मक बुद्धि यही होती है, సంశయాత్మక బుద్ధి అయి ఉంటుంది. इसलिए उनको ऊंचे ते ऊंचे नहीं कह सकते। అందువలనే వారిని ఉన్నతో ఉన్నతులు అని అనడం జరగదు. तो समझो అయితే అనుకోండి, कि तुम साहबजादों का कितना ऊंच पोजीशन है। సాహబ్జాదీలైన మీ యొక్క పొజిషన్ ఎంత ఉన్నతమైనదయ్యినది. समझदार मनुष्य जात को ही कहा जाता है। తెలివైన వారు అని మనుష్య జాతిని అనడం జరుగుతుంది. और मनुष्य जाति में भी वैरायटी धर्म के लोग हैं। మరియు మనుష్య జాతుల్లోనే కూడా వెరైటీ ధర్మం వారు ఉన్నారు. नंबरवार समझदार कहेंगे, నెంబర్ వార్ సమజ్దార్ తెలివైన వారు అని అనడం జరుగుతుంది. परंतु तुम तो सबसे ऊंचे हो। కానీ మీరైతే అందరికంటే ఉన్నతం అయ్యారు. समझना चाहिए అర్థం చేసుకోవాలి, कि हम साहबजादे हैं। మనం సాహబ్జాదీలమయ్యాం. हम साहब की मत पर फिर से अपना राज्य स्थापन कर रहे हैं। మనం సాహబ్ యొక్క మతం మీద మళ్ళీ మన యొక్క రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నాం. अपनी मत पर తమ మతం మీద या मनुष्यों की मत पर లేక మనుష్యుల या మతం कोई మీద महात्मा सिद्धात्मा లేక ఎవరో మహాత్మా సిద్ధాత్మ पिता की मत पर नहीं, ధర్మపిత యొక్క మతం మీద కాదు, ऊंचे ते ऊंचे बाप की मत पर राज्य स्थापन कर रहे हैं। ఉన్నతో ఉన్నతుడైన తండ్రి యొక్క మతం మీద రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. ये बात भी सभी बच्चों की बुद्धि में नहीं याद रहती है। ఈ విషయం కూడా పిల్లల అందరి బుద్ధిలోని జ్ఞాపకం ఉండదు. क्यों ఎందుకని क्यों याद नहीं रहती है? ఎందుకు జ్ఞాపకం ఉండదు? क्योंकि ये राजयोग की पढ़ाई है। ఎందుకంటే ఇది రాజయోగం యొక్క చదువు అయ్యింది. राजयोग द्वारा రాజయోగం ద్వారా जिनों के जीवन में लक्ष्य पूर्ति होनी है, ఎవరి యొక్క జీవనంలో అయితే లక్ష్యం అనేది పూర్తి అవ్వాలో, इसी जीवन में राजा बनने वाले हैं श्रीमत पर चलकर। ఇదే జీవనంలో రాజుగా అయ్యేటటువంటి వారయ్యారు శ్రీమతం మీద నడిచి. उन्हीं की बुद्धि में याद रहता है। వారి బుద్ధిలోనే జ్ఞాపకం ఉంటుంది. बाबा सभी सेंटर्स के बच्चों के लिए कहते हैं, బాబా అన్ని సెంటర్స్ లో ఉండేటటువంటి పిల్లల కోసం చెబుతారు. और अनेक सेंटर्स हैं। మరియు అనేక సెంటర్స్ ఉన్నాయి. बुद्धि में ये सदैव याद रहे, हम बाबा की श्रीमत पर బుద్ధిలో సదైవం ఇది జ్ఞాపకం ఉండాలి, మనం బాబా యొక్క శ్రీమతం మీద फिर से इस विश्व में सुख शांति का राज्य स्थापन कर रहे। మళ్ళీ ఈ విశ్వంలోని సుఖశాంతి యొక్క రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాం. ये दो अक्षर हैं, ఇవి రెండు అక్షరాలు అయ్యాయి, सुख और शांति। సుఖం మరియు శాంతి. और कोई धर्म के फॉलोअर्स ने ఇంకే ధర్మం యొక్క ఫాలోవర్స్ కూడా, धर्म पिता के बच्चे ने ధర్మపిత యొక్క పిల్లలు కూడా संपूर्ण सुख शांति का राज्य स्थापन नहीं किया। సంపూర్ణ సుఖశాంతి యొక్క రాజ్యాన్ని స్థాపన చెయ్యలేదు. तो तुमको तो ये दो अक्षर खास याद करने हैं। అయితే మీకైతే ఈ రెండు అక్షరాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, सुख సుఖం और शांति। మరియు శాంతి. इसके लिए तुम बच्चों को कितना ज्ञान मिलता है। దీనికోసం పిల్లలైన మీకు ఎంత జ్ఞానం లభిస్తుంది. बुद्धि
बुद्धि कितनी विशाल होनी चाहिए। బుద్ధి ఎంత విశాలంగా ఉండాలి. जो जामड़ी बुद्धि वाले हैं ఎవరైతే జాముడి బుద్ధి వారు ఉంటారో वो थोड़े ही इस ज्ञान में चल सकते हैं। వారు ఈ జ్ఞానంలో నడవగలుగుతారా ఏంటి? क्योंकि अपन को ఎందుకంటే స్వయాన్ని साहबजादे नहीं समझते। రాజకుమార్ రాజకుమారి అని అనుకోరు. साहबजादे समझो రాజకుమారులు అనుకోండి, तो सब पाप भस्म हो जावे। అప్పుడు అన్ని పాపాలు భస్మమైపోతాయి. बहुत बच्चे ऐसे हैं అటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. जिनको सारा दिन बाप की याद रहती ही नहीं है। మొత్తం రోజంతా తండ్రి యొక్క యాదు ఉండనే ఉండదు. और हम साहबजादे हैं ये भी बुद्धि में याद नहीं మరియు మనం సాహబజాదీలమయ్యాము అనే యాదు కూడా ఉండదు, స్మృతి కూడా ఉండదు. नहीं तो లేకుంటే स्कूल में स्टूडेंट्स तो जानते हैं ना స్కూల్లో టీచర్స్ స్టూడెంట్స్ కి అయితే తెలుసు కదా कि हमको कौन सा टीचर पढ़ाते हैं। ఏమనంటే మనల్ని ఏ టీచర్ చదివిస్తున్నారు అని. असिस्टेंट टीचर पढ़ाते हैं అసిస్టెంట్ టీచర్ చదివిస్తారా या सुप्रीम टीचर पढ़ाते हैं। లేక సుప్రీం టీచర్ చదివిస్తారా? अपन को देखना चाहिए స్వయాన్ని చూడాలి. हमारी बुद्धि डल क्यों हो जाती है। మన బుద్ధి డల్ గా ఎందుకు అయిపోతుంది? सेंटर्स पर ऐसे ऐसे रहते हैं సెంటర్స్ లో ఎటువంటి వారు ఉంటారంటే जिनकी बुद्धि में है ही नहीं వారి బుద్ధిలో లేనే లేదు. कि हम श्रीमत पर विश्व में सुख ఏమనంటే మనం శ్రీమతం మీద విశ్వంలోని शांति का राज्य स्थापन कर रहे हैं। సుఖశాంతి యొక్క రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని. अंदर में वो नशा और झलक होनी चाहिए। లోపల ఆ నశ మరియు వెలుగుండాలి. ऐसा राज्य दुनिया में कोई भी नहीं स्थापन कर सका। అటువంటి రాజ్యాన్ని ప్రపంచంలో ఎవ్వరూ కూడా స్థాపన చేయలేకపోయారు. बाहर की बात नहीं है, బయట విషయం కాదు. मुरली सुनने से ही रोमांच खड़े हो जाने चाहिए। మురళి వినడంతోనే వెంట్రుకలు నిక్కబడవాలి. यहाँ तो बाप देखते हैं ఇక్కడైతే తండ్రి చూస్తారు, बच्चों की और ही रोमांच डेड रहती है। పిల్లల యొక్క వెంట్రుకలు ఇంకా డెడ్ గా ఉంటాయి. बहुत बच्चे हैं जिनकी बुद्धि में ये याद ही नहीं रहता। చాలా మంది పిల్లలు ఉన్నారు, వారి బుద్ధిలో ఇది జ్ఞాపకమే ఉండదు. हम श्रीमत पर बाबा की याद से మనం శ్రీమతం ఆధారంగా బాబా యొక్క యాదులోని करके अपनी राजधानी स्थापन कर रहे हैं। వికర్మలని వినాశనం చేసి మన యొక్క రాజధానిని స్థాపన చేస్తున్నాం. अपने ही ज्ञान का नशा चढ़ जाता है। తమ యొక్క జ్ఞానం యొక్క నశానే ఎక్కిపోతుంది, अहंकार आ जाता है। అహంకారం వచ్చేస్తుంది. तुमको तो बाबा रोज समझाते हैं, మీకైతే బాబా రోజు అర్థం చేయిస్తారు, तुम वॉरियर्स हो, మీరు వారియర్స్ అయ్యారు, तुम्हारी माया से युद्ध है। మీది మాయతో యుద్ధం అయ్యింది, रावण पर जीत पाने वाले हो। రావణుడి మీద జీతును పొందేటటువంటి వారయ్యారు. तो तुम बच्चे जानते हो అయితే పిల్లలైన మీకు తెలుసు कि बाप ఏమనంటే తండ్రి बंदर बुद्धियों को ही मंदिर लायक बनाते हैं। బందర్ బుద్ధిలు ఎవరైతే ఉంటారో వారినే మందిర్ లాయకుగా అర్హులుగా తయారు చేస్తారు. परंतु इतना नशा और इतना खुशी रहती नहीं है। కానీ అంత నషా ఖుషి ఉండదు. कोई छोटी मोटी चीज भी न मिली ఏదైనా చిన్న పెద్ద వస్తువు లభించకపోయినా కూడా तो बस ఇంకంతే, माया की जंजीर में जकड़ जाते हैं। మాయ యొక్క బంధనంలోని సంఖ్యలలో బంధింపబడిపోతారు, फंस पड़ते हैं। ఇరుక్కుపోతారు.
लड़ने लग पड़ते हैं। పోట్లాడడం మొదలు పెడతారు. अब तुम्हारी खुशी, ఇప్పుడు మీ యొక్క ఖుషి, तुम्हारा मान मर्तबा, మీ యొక్క గౌరవ మర్యాదలు, మీ యొక్క కారోబారం वंडरफुल होना चाहिए। వండర్ఫుల్ అయి ఉండాలి. नहीं तो क्या क्या किचड़ा इकट्ठा करती रहती। లేకుంటే ఏమేమి చెత్తని ఏకత్రితం చేసుకుంటూ ఉంటారు. इस अंतिम जन्म के देह के संबंधियों को भी नहीं भूलते। ఈ అంతిమ జన్మ యొక్క దేహం యొక్క సంబంధియుల్ని కూడా మరిచిపోరు. ये भी नहीं समझते हैं कि ये इस जन्म के ఇది కూడా అర్థం చేసుకోరు, వీరు ఈ జన్మ యొక్క तमो प्रधान संबंधी हैं। తమో ప్రధాన సంబంధియులయ్యారు అని. सब दुखदाई हैं। అందరూ దుఃఖదాయిలయ్యారు. ऐसे फिर बाप को क्या याद करेंगे। అటువంటి వారు తండ్రిని ఎలా యాద్ చేస్తారు? कोई भी चीज न मिली तो बस रूठ पड़ेंगे। ఏ వస్తువు లభించకపోయినా కూడా కోపగించుకుంటారు. हो हल्ला मचाए देंगे। గొడవ చేసేస్తారు. बाबा को तो वंडर लगता है। బాబాకైతే వండర్ అనిపిస్తుంది बच्चों की ऐसी अवस्था पर। పిల్లల యొక్క అటువంటి అవస్థ మీద. चने न मिले, శనగలు లభించకపోయినా, अचार न मिला పచ్చడి లభించకపోయినా तो बस ఇంకంతే दम चक्कर मचाए देंगे। కుప్పు గంతుల్ని వేసేస్తారు. अब बताओ ఇప్పుడు చెప్పండి, वो क्या पद पावेंगे। వారు ఏం పదవిని పొందుతారు? वंडर लगता है इनकी अवस्था पर। వండర్ అనిపిస్తుంది వీరి యొక్క అవస్థ మీద. नहीं तो तुम बच्चों को तो बहुत खुशी होनी चाहिए। లేకుంటే పిల్లలైన మీకు చాలా ఖుషి అనేది ఉండాలి. अगर अपन को साहबजादे समझो ఒకవేళ మీరు స్వయాన్ని సాహబజాదీలు అనుకున్నట్లయితే तो फिर कुछ भी मांगने की दरकार नहीं रहती। అప్పుడు ఏమీ కూడా అడుక్కోవలసిన అవసరం అనేది ఉండదు. योग बल की वो अवस्था होनी चाहिए। యోగ బలం యొక్క అవస్థ అనేది ఉండాలి. समझना चाहिए అర్థం చేసుకోవాలి. बाबा तो हमको रोज इतना अच्छा खजाना देते हैं। బాబా అయితే మనకి రోజు ఇంత అపారమైన ఖజానాని ఇస్తారు. जो 21 जन्म तक हमको कोई से कुछ भी मांगने की दरकार नहीं रहेगी। అప్పుడు మనకి 21 జన్మల వరకు ఎవరిని ఏది అడగవలసిన అవసరం అనేది ఉండదు. इतना नशा रहने चाहिए। అంత నష ఉండాలి. परंतु बिल्कुल ही डम కానీ పూర్తిగా డమ్ जामरी बुद्धि बन पड़े। జామడి బుద్ధిగా అయిపోయారు. नहीं तो లేకుంటే एक एक बच्चे की 7 फुट की बुद्धि होनी चाहिए। ఒక్కొక్కరి బుద్ధి అనేది 7 ఫుట్లు ఉండాలి. शरीर तो 5-6 फुट का होता है। 7 అడుగులు ఉండాలి. శరీరం అయితే 5-6 అడుగులు ఉంటుంది. और बुद्धि की लंबाई మరియు బుద్ధి యొక్క పొడుగు उससे भी ज्यादा। దానికంటే కూడా ఇంకా ఎక్కువ. बाप कितना बच्चों को उल्लास में लाते हैं। తండ్రి పిల్లల్ని ఎంత ఉల్లాసంలోకి తీసుకొని వస్తారు. बुद्धिमान बाप के बुद्धिमान बच्चे हैं ना, బుద్ధిమాన్ తండ్రి యొక్క బుద్ధిమాన్ పిల్లలు అయ్యారు కదా. तो बुद्धि विशाल होनी चाहिए అయితే బుద్ధి విశాలంగా ఉండాలా, या देवान विशाल होना चाहिए। లేక దేహ భానం అనేది విశాలంగా ఉండాలా? तुम साहबजादे हो, మీరు సాహబజాదీలయ్యారు. तुम्हारे मुकाबले మీతో పోల్చుకుంటే दुनिया के मनुष्य तो बिल्कुल ही जंगली जानवर हैं। ప్రపంచం యొక్క మనుషులైతే పూర్తిగా అడవి జంతువులయ్యారు. राक्षस हैं, రాక్షసులయ్యారు. हिरण्यकश्यप जैसे दैत्य हैं। హిరణ్యకశ్యపుడు వంటి దైత్యులయ్యారు.
उनको तुम समझाते हो, వారికి మీరు అర్థం చేయిస్తారు. परंतु तुम तो सिर्फ ये समझो కానీ మీరైతే ఇది అర్థం అనుకోండి, कि हम बाप के सामने बैठे हैं, మనం తండ్రి ఎదురుగా కూర్చున్నాం. बाप को याद करते रहेंगे తండ్రిని యాదు చేస్తూ ఉన్నట్లయితే तो तुम्हारे पाप कर्म भस्म होती रहेंगे. అప్పుడు మీ యొక్క పాపకర్మలు భస్మం అవుతూ ఉంటాయి. बाप समझाते हैं, తండ్రి అర్థం చేయిస్తారు. बच्चे माया तुम्हारा बड़ा कड़ा दुश्मन है, పిల్లలు మాయ మీ యొక్క కఠోరమైన పెద్ద శత్రువు అయ్యింది. औरों का इतना दुश्मन नहीं है. వేరే వారి యొక్క అంత పెద్ద శత్రువు కాదు. इन औरों का ఎవరు వేరే వారి యొక్క? जो और धर्मों में कन्वर्ट होने वाले ब्राह्मण हैं, ఎవరైతే వేరే వేరే ధర్మాలలో కన్వర్ట్ అయ్యేటటువంటి బ్రాహ్మణులు ఉన్నారో, या जो और 500 करोड़ की दुनिया है, లేక ఏదైతే 500 కోట్ల ప్రపంచం అనేది ఉందో, लेकिन तुम्हारा माया कड़ा दुश्मन है. కానీ మీది మాయ అనేది చాలా పెద్ద శత్రువు అయ్యింది. और लोग तो जानते ही नहीं है. వేరే వారికైతే తెలీదు. इतनी तुच्छ बुद्धि है ఇంత తుచ్చ బుద్ధి అయ్యింది. कि बाप कोई नहीं जानते. ఏమనంటే తండ్రినే తెలుసుకోరు. उनको आसुरी बुद्धि कहा जाता है. వారిని ఆసురీ బుద్ధి అనడం జరుగుతుంది. बाबा रोज रोज तुम बच्चों को उठाने के लिए समझाते रहते हैं. బాబా రోజు రోజు మిమ్మల్ని ఎత్తడం కోసం అర్థం చేయిస్తూ ఉంటారు. तुम साहबजादे हो, మీరు సాహబజాదీలయ్యారు. बाप को याद करो తండ్రిని యాద చేయండి. और दूसरों మరియు को भी बाप समान नहीं తండ్రి సమానంగా కాకపోయినా तो कम से कम తక్కువలో తక్కువ आप समान तो बनाते रहो. తమ సమానంగా తయారు చేస్తూ ఉండండి. तुम हंसी कुड़ी में कोई कोई ये भी समझा सकते हो మీరు హాస్యంలోని కూడా ఈ విధంగా ఎవరికైనా అర్థం చేయించవచ్చు. भगवान तो सच्चा साहब सच्चा मालिक है ना. భగవంతుడైతే సత్యమైన సాహబ్, సత్యమైన మాలికుడయ్యారు కదా. तो हम उनके बच्चे हैं. అయితే మనం వారి యొక్క పిల్లలయ్యాము. साहबजादे हैं, సాహబజాదీలమయ్యాము साहबजादियां हैं. మరియు సాహబజాదీలమయ్యాము. రాజకుమార్ రాజకుమారీలమయ్యాము. तुम्हारी बुद्धि में चलते फिरते ये याद रहे. మీ బుద్ధిలో నడుస్తూ తిరుగుతూ ఇది జ్ఞాపకం ఉండాలి. और सर्विस में तो दधीच ऋषि मिसल हड्डियां भी दे देनी है. మరియు సర్వీసులో అయితే దదీచి వలె ఎముకెముకని ఇచ్చేయాలి. और यहाँ हड्डियां तो देना क्या, మరియు ఇక్కడైతే ఎముకలు ఇవ్వడానికి ఇంకా బదులుగా ఇచ్చేందుకు బదులుగా बच्चे तो समझते हैं हम यहाँ आए हैं अथाह सुख लेने के लिए. పిల్లలు అనుకుంటారు ఇక్కడికి అపారమైన సుఖాన్ని తీసుకోవడం కోసం వచ్చాము అని. हड्डी निकाल के देने में तो कितना दुख होता होगा. ఎముకని తీసి ఇవ్వడంలో ఎంత దుఃఖం అనిపిస్తుందేమో. और ही उल्टी आशाएं लेकर के बैठ जाते हैं. ఇంకా ఉల్టీ ఆశల్ని తీసుకుని కూర్చుండిపోతారు. उनको फिर सर्विसेबल कहेंगे क्या. అప్పుడు వారిని సర్వీసేబుల్ అని అనడం జరుగుతుందా ఏంటి? तुम्हारी तबीयत మీ యొక్క ఆరోగ్యం इन विनाशी चीजों से कोई थोड़ा ही अच्छी हो जाएगी. ఈ వినాశీ వస్తువులతో మంచిగా అయిపోతుందా ఏంటి? समझते हैं कास्टली दवाई मिले అనుకుంటారు కాస్ట్లీ మందులు లభించాలి, तो हम ठीक हो जाएंगे. అప్పుడు మేము మంచిగా అయిపోతాము. डिलीशियस भोजन मिले तो हम ठीक हो जाएंगे. మంచి భోజనం లభించినట్లయితే అప్పుడు మేము మంచిగా అయిపోతాము.
अरे दुनिया में तो कितने बड़े बड़े साहूकार पड़े हैं। అరే ప్రపంచంలోనైతే ఎంత పెద్ద పెద్ద షాహుకారులు పడి ఉన్నారు. बड़े बड़े वैद्य लोग उनको सोने की भस्म खिलाते हैं। పెద్ద పెద్ద వైద్యులు వారికి బంగారు భస్మాన్ని తినిపిస్తారు. फिर भी जिनको मरना होता है అయినా కూడా ఎవరికైతే మరణించాలో मर ही जाते हैं। మరణించడమే జరుగుతుంది. बीमारी बढ़नी होती है రోగం పెరగాలన్నట్లయితే तो बढ़ ही जाती है। పెరిగిపోతుంది. समझते नहीं है कि पूर्व जन्म के कर्म भोग हैं। అర్థం చేసుకోరు పూర్వజన్మల యొక్క కర్మ భోగము అని. वो कर्म भोग भोगने बगैर ఆ కర్మ భోగాన్ని భోగించకుండా बीमारी రోగం खलास नहीं हो सकती है। సమాప్తి అవ్వదు. तो यहाँ तो बच्चों को हड्डी देना तो क्या, ఇక్కడైతే అయితే పిల్లలకి ఎముకనివ్వడానికి ఇంకా బదులుగా ఏంటి अथा सुख चाहने की चाहना रहती है। అపారమైన సుఖాన్ని భోగించేటటువంటి కోరికుంటుంది. अब तबीयत ठीक करने के लिए तो चाहिए याद की यात्रा। ఇప్పుడు ఆరోగ్యాన్ని మంచిగా చేసుకునేటందుకు కావాలి యాదు యొక్క యాత్ర. तुम्हारी 2500 साल के लिए तबीयत ठीक हो जाएगी। 2500 సంవత్సరాల కోసం మీ ఆరోగ్యం మంచిగా అయిపోతుంది. फिर इसके लिए वो खुशी भी रहनी चाहिए। మళ్ళీ దీనికోసం ఆ ఖుషి కూడా ఉండాలి. अरे అరే हम तो कल्प कल्प माया से जीत पाते आए हैं। మనం కల్పం కల్పం మాయతోని జీతను పొందుతూ వచ్చాం. फिर 5000 वर्ष के बाद माया हमें पूरा ही हरा देती है। మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత మాయ పూర్తిగా మనల్ని ఓడించేస్తుంది. फिर हम जीत पहनते हैं మళ్ళీ మనం జీతను పొందుతాం. और बाप ही आकर के हमको जीत पहनाते हैं। మరియు తండ్రి వచ్చి మనల్ని జీత్ గెలిచే విధంగా చేస్తారు. सोचना चाहिए ఆలోచించాలి. अभी भारत में कितना दुख है। ఇప్పుడు భారత్లో ఎంత దుఃఖం ఉంది. तुम बाप के बच्चे बने हो, మీరు తండ్రి యొక్క పిల్లలుగా అయ్యారు. तुमको तो इतना दुख మీకైతే అంత దుఃఖం नहीं है। बाहर లేదు. की दुनिया वालों को तो బయట ప్రపంచం వారికైతే कितना अथाह दुख है। ఎంత అపారమైన దుఃఖం అనేది ఉంది. और अभी तो మరియు ఇప్పుడైతే और ही अथाह दुख आने वाला है। ఇంకా అపారమైన దుఃఖం రానున్నది. दुनियावी लोग तो समझते हैं ప్రపంచం వారైతే అనుకుంటారు ये एरोप्लेन की दुनिया है, मोटरें हैं, महल ఇది ఏరోప్లేన్ యొక్క ప్రపంచం అయ్యింది. మోటార్ కార్లు ఉన్నాయి, हैं, మెహల్స్ ఉన్నాయి. बस यही हमारे लिए स्वर्ग है। ఇంకంతే, ఇదే మా కోసం స్వర్గం అయ్యింది. ये नहीं समझते हैं ఇలా అనుకోరు. ये तो अल्पकाल का 200-250 साल का ఇదైతే అల్పకాలికం యొక్క 200-250 సంవత్సరాల యొక్క माया का पाम पेंड शो है। మాయ యొక్క పంప్ అండ్ షో అయ్యింది. जो अभी कुछ ही वर्षों में खलास होने वाला है। ఇప్పుడు కొన్ని సంవత్సరాలలో సమాప్తవ్వనున్నది. लाखों करोड़ों अरबों खर्च करते रहते हैं, లక్షలు కోట్లు 100 కోట్లని ఖర్చు పెడుతూ ఉంటారు, అరబుల్ని ఖర్చు పెడుతూ ఉంటారు. दुनिया को स्वर्ग बनाने के लिए ప్రపంచాన్ని స్వర్గంగా తయారు చేయడం కోసం कितने बड़े बड़े महल बनाते हैं, ఎంత పెద్ద పెద్ద మెహల్ని తయారు చేస్తూ ఉంటారు, डैम्स बनाते हैं, డ్యామ్స్ ని తయారు చేస్తూ ఉంటారు. और लड़ाई का सामान भी कितना खरीदते हैं। మరియు యుద్ధం యొక్క సామాన్ని కూడా ఎంత ఖరీదు చేస్తూ ఉంటారు, కొంటూ ఉంటారు.
ऐसे लगता है ఎలా అనిపిస్తుందంటే कि एक दो को खत्म ही करने वाले हैं। ఒకరిని మరొకరు సమాప్తి చెయ్యనున్నవారయ్యి అలా అనిపిస్తుంది, చెయ్యనున్నవారిగా అనిపిస్తుంది. बाप कहेंगे ये तो निर्धन के है ना। తండ్రి అంటారు వీరైతే నిర్ధనులయ్యారు కదా, कितना आपस में लड़ते झगड़ते रहते। ఎంత పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు. पूछो, ప్రశ్న అడగొద్దు, విషయం అడగొద్దు. इस दुनिया में सभी तरफ किचड़ा लगा पड़ा है। ఈ ప్రపంచంలో అన్ని వైపులా కెచడ చెత్త అనేది ఉంది, వ్యాపించి ఉంది. इनको कहा जाता है नरक। దీనిని నరకం అనడం జరుగుతుంది. दुष्ट संकल्पों का किचड़ा, దుష్ట సంకల్పాల యొక్క చెత్త, दुष्ट दृष्टि का किचड़ा, దుష్ట దృష్టి యొక్క చెత్త, गंदी बातों का किचड़ा, మురికి విషయాల యొక్క చెత్త, गंदे से गंदे कर्मों का किचड़ा, మురికి కర్మల యొక్క చెత్త. रौरव नरक है। రౌరవ నరకం అయ్యింది. स्वर्ग की तो बड़ी भारी महिमा है। స్వర్గానిదైతే చాలా పెద్ద మహిమ అనేది ఉంది, పెద్ద మహిమ అనేది ఉంది. तुम बड़ौदा की महारानी से जाकर पूछो, మీరు బడౌదా యొక్క మహారాణిని వెళ్ళి అడగండి, तुम्हारा महाराजा कहाँ गया? మీ యొక్క మహారాజా ఎక్కడికి వెళ్ళారు? तो कहेंगे स्वर्गवासी हुआ। అయితే అంటారు స్వర్గవాసి అయ్యారు అని. किससे पूछो? ఎవరిని అడగండి? बड़ौदा की महारानी से। బడౌదా యొక్క మహారాణిని వెళ్ళి. ब्राह्मणों की दुनिया में బ్రాహ్మణ ప్రపంచంలోని बड़े से बड़ा दादा कौन है? అతిపెద్ద దాదా ఎవరయ్యారు? है कौन? ఎవరు? उनका नाम रखा दादा। వారి పేరు పెట్టడం జరిగింది దాదా. कहते भी हैं ज्यादा दादागिरी दिखाते हो। అంటారు కూడా, ఎక్కువ దాదాగిరిని చూపిస్తున్నావా? अब दादा तो कहा जाता है बड़े भाई को। ఇప్పుడు దాదా పెద్ద అన్నయ్యని అనడం జరుగుతుంది. बड़े भाई को तो नशा रहता है పెద్దన్నయ్యకి నష ఉంటుంది. कि अब सारे राज्य का कारोबार हमारे हाथ में आने वाला है। ఇప్పుడు మొత్తం రాజ్యం యొక్క కారోబారం అంతా నా చేతిలోకి రానున్నది అని. तो बोला, అయితే అన్నారు बड़ौदा की महारानी से पूछो, బడోదా యొక్క మహారాణిని అడగండి, तुम्हारा महाराजा कहाँ है? మీ యొక్క మహారాజా ఎక్కడున్నారు? कहेंगे स्वर्गवासी हुआ। అంటారు స్వర్గవాసి అయ్యారు అని. अब स्वर्ग किसको कहा जाता है ఇప్పుడు స్వర్గం దేనిని అనడం జరుగుతుంది? ये भी तो कोई जानती नहीं है। ఇది కూడా ఎవరికీ తెలియదు కదా. स्वर्ग कहा ही तब जाता है స్వర్గం అని ఎప్పుడు అనడం జరుగుతుందంటే जब दुनिया के लोग ఎప్పుడైతే ప్రపంచం యొక్క జనం सारे के सारे स्वयं स्थिति में स्थित हो जाए। మొత్తం అందరికి అందరూ స్వయం స్థితిలో స్థిరమైపోతారు. उस दुनिया को कहा जाता है स्वर्ग। ఆ ప్రపంచాన్ని స్వర్గం అనడం జరుగుతుంది. वहाँ कोई भी भूत प्रेत नहीं बनता। అక్కడ ఎవ్వరూ కూడా భూత ప్రేతంగా అవ్వరు. सूक्ष्म शरीरधारी సూక్ష్మ वहाँ శరీరధారి होते ही नहीं। అక్కడ ఉండరు. कितना घोर अंधियारा है। ఎంత ఘోర అంధకారం అయ్యింది. पहले तुम बच्चे भी घोर अंधियारे में थे। మొదట మీరు కూడా ఘోర అంధకారంలో ఉండేవారు. अभी बाप कहते हैं ఇప్పుడు తండ్రి అంటారు
मैं तुमको ईश्वरीय बुद्धि देता हूँ। నేను మీకు ఈశ్వరీయ బుద్ధినిస్తాను. 7-8-68 की वाणी का दूसरा पेज। 7-8-1968 యొక్క 2వ పేజీ. तो अपन को ईश्वरीय संतान साहबजादे समझो। అయితే తమని తాము ఈశ్వరీయ సంతానం సాహబజాదీలు అనుకోండి. साहब पढ़ाते हैं शाहजादा बनने के लिए। సాహబ్ చదివిస్తారు సహజాదీగా అవ్వడం కోసం, రాజకుమారులుగా అవ్వడం కోసం. బాబా पहाका भी सुनाते थे। పహాకాన్ని కూడా వినిపిస్తారు. रीढ़ बकरियां छा जाने। గొర్రెలకి మేకలకి ఏం తెలుసు? अर्थात అనగా जो भेड़ बकरियों की बुद्धि है, ఎవరిదైతే గొర్రెలు మేకల్లాంటి బుద్ధి అనేది ఉంటుందో वो नहीं समझ सकती कि स्वर्ग क्या चीज होती है। వారు అర్థం చేసుకోలేరు స్వర్గం ఏ వస్తువు అవుతుంది అనేది. भेड़ बकरियों का ही नाम क्यों लिया? గొర్రెలు మేకల యొక్క పేర్లు ఎందుకు తీసుకున్నారు? क्योंकि यज्ञ के आदि में ఎందుకంటే యజ్ఞం యొక్క ఆదిలోని जो स्वर्ग का मॉडल स्थापन किया था, ఏదైతే స్వర్గం యొక్క మోడల్ ని స్థాపన చేయడం జరిగిందో కరాచీలోని, वो मॉडल जड़ था ఆ మోడల్ జడమయ్యింది. और वहाँ रहने वाली भेड़ बकरियों की बुद्धि भी कैसी थी? మరియు అక్కడ ఉండేటటువంటి గొర్రెలు మేకల వారి యొక్క బుద్ధి కూడా ఏమయ్యింది? ఎలా ఉండేది? तुम्हारी बुद्धि थी। జడత్వమై బుద్ధి అయి ఉండేది. उनकी बुद्धि में ये बैठ ही नहीं सकता వారి బుద్ధిలో ఇది కూర్చోదు. कि स्वर्ग क्या चीज होती है। ఏమనంటే స్వర్గం ఏ వస్తువు అవుతుంది అనేది. अभी तुम समझते हो ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. कि उस दुनिया के सभी मनुष्य रीढ़ बकरियां हैं। ఆ ప్రపంచం యొక్క మనుషులందరూ కూడా గొర్రెలు మేకలు అయ్యారు. इस दुनिया के ఏ ప్రపంచం యొక్క? तुम कौन सी दुनिया में बैठे हो? మీరు ఏ ప్రపంచంలో కూర్చొని ఉన్నారు? पुराने जन्म में बैठे हो పురాతనమైన జన్మలో కూర్చున్నారా? या नए जन्म में ब्राह्मण का जन्म लेकर बैठे हो? లేక కొత్త జన్మ బ్రాహ్మణ జన్మలో తీసుకొని కూర్చున్నారా? ब्राह्मण जन्म में हम बैठे हैं। బ్రాహ్మణ జన్మలో మనం కూర్చున్నాం. ब्राह्मणों की दुनिया ही अलग है। బ్రాహ్మణుల యొక్క ప్రపంచమే వేరయ్యింది. तुम ब्राह्मण ऊंचते ऊंच कुरी के हो। బ్రాహ్మణులైన మీరు ఉన్నతమైన కురివారయ్యారు. अभी तुम समझते हो ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. कि हमारे सिवाय మనం తప్ప वो और जो भी ब्राह्मणों के संगठन हैं, వేరే ఏవైతే బ్రాహ్మణుల యొక్క సంఘటనలు అనేవి ఉన్నాయో वो सब रीढ़ बकरियां हैं। అవన్నీ కూడా గొర్రెలు మేకలు అయ్యాయి. देश के में जो ब्राह्मण बैठे हुए हैं, బేసిక్ లో ఎవరైతే బ్రాహ్మణులు కూర్చొని ఉన్నారో उनको क्या कहेंगे? వారిని ఏమంటారు? उनमें पुरानी दीदी दादियां भी बैठी हुई हैं। వారిలోని పురాతనమైన దీది దాదీలు కూడా కూర్చొని ఉన్నారు. जिन्होंने वो कराची का ఎవరైతే వారు ఆ కరాచీ యొక్క स्वर्गीय संगठन का मॉडल देखा था, స్వర్గీయ సంఘటన యొక్క మోడల్ ని చూశారు, अनुभव किया था। అనుభవాన్ని చేసుకున్నారు. जब उनकी बुद्धि में नहीं बैठा ఎప్పుడైతే వారి బుద్ధిలోనే మరి కూర్చోలేదో तो औरों की बुद्धि में कैसे बैठेगा? అప్పుడు వేరే వారి బుద్ధిలోని ఎలా కూర్చుంటుంది? कुछ भी नहीं जानते। ఏమీ తెలీదు. क्या क्या बैठ करके उपमाएं करते रहते हैं। ఏమేమి కూర్చొని ఉపమా చేస్తూ ఉంటారు. वही शास्त्रों की ट्रा ट्रा करते रहते हैं। అవే శాస్త్రాల యొక్క ట్రాన్ చేస్తూ ఉంటారు.
बेसिक ब्राह्मणों की दुनिया में शास्त्र कौन से हैं? బేసిక్ బ్రాహ్మణ ప్రపంచంలో శాస్త్రాలు ఏమయ్యాయి? है? किसे कहें? దేనిని అనడం జరుగుతుంది? दब के क्यों बोलते? నెమ్మదిగా ఎందుకు చెబుతారు? है? जो कागज की मुरली है, ఏవైతే కాగితపు మురళీలున్నాయో वो कागज की मुरली के वही महावाक्य रिपीट करते रहते हैं। ఆ కాగితపు మురళీలు ఏవైతే ఉన్నాయో అవే మళ్ళీ మాటి మాటికి రిపీట్ చేస్తూ ఉంటారు. जैसे बरसात के दिनों में मेढक क्या करता है? ఏ విధంగాను అంటే వర్షాకాలంలోని కప్పలు ఏం చేస్తాయి? कोई नई आवाज करता है क्या? కొత్త ధ్వనిని చేస్తాయా ఏంటి? नहीं, क्या లేదు. करता है? ఏం చేస్తాయి? वही ट्रा ट्रा। అదే ట్రా ట్రా ట్రా, बार बार वही ट्रा। మాటి మాటికి ట్రా ట్రా. नई बात, नया अर्थ कुछ भी निकलता ही नहीं। కొత్త విషయం మరియు కొత్త అర్థం అనేది ఏమీ వెలువడదు. जैसे कि ఏ విధంగాను అంటే बरसाती मेढकों की महफिल लगती है ना, ఏ విధంగా వర్షాకాలంలోని కప్పల యొక్క సభ అనేది ఉంటుంది కదా, कुछ भी समझते नहीं है। ఏమీ అర్థం చేసుకోరు. अभी तुम्हारी बुद्धि में तो ఇప్పుడు మీ బుద్ధిలో అయితే सारी सृष्टि के आदि मध्य अंत का सारा राज बैठा हुआ है। మొత్తం ఆది మధ్య అంతం యొక్క రహస్యం అనేది కూర్చొని ఉంది. तो ये अच्छी रीति याद करो అయితే ఇది మంచి రీతిలో యాదని చెయ్యండి कि हम सारे विश्व में सुख शांति की स्थापना कर रहे हैं। ఏమనంటే మనం మొత్తం విశ్వంలోని సుఖశాంతి యొక్క స్థాపన అనేది చేస్తున్నాం. विश्व पिता की मत पर, విశ్వపిత యొక్క మతం మీద जो उस बाप के मददगार बनेंगे, ఎవరైతే ఆ తండ్రి యొక్క సహయోగిలుగా అవుతారో वो ही ऊंच पद पावेंगे। వారే ఉన్నత పదవిని పొందుతారు. सीधा सादा हिसाब है। తిన్నగా లెక్క అయ్యింది, తిన్నటి లెక్క అయ్యింది. और जितना जितना मददगार बनेंगे, మరియు ఎంతెంత సహయోగిలుగా అవుతారో उतना उतना ऊंच पद पावेंगे। అంతంత ఉన్నత పదవిని పొందుతారు. और वो बात तुम देखते भी हो మరియు ఆ విషయాన్ని మీరు చూస్తారు కూడా. कि कौन कौन मददगार बन रहे हैं। ఏమనంటే ఎవరెవరు సహయోగిలుగా అవుతున్నారు అనేది अपने दिल से हरेक पूछे ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని అడగాలి. कि हम बाप की क्या मदद करते हैं। మనం తండ్రికి ఏ ప్రకారమైన సహయోగాన్ని చేస్తున్నాం. कहीं हम रीढ़ बकरियां तो नहीं है। మనం గొర్రెలు మేకలము అయితే కాదు కదా. नहीं तो बकरे बकरियों को अहंकार कितना रहता है। లేకుంటే గొర్రెలకి మేకలకి అహంకారం చూడండి ఎంత ఉంటుందో. कैसे? ఎలా? सारा दिन क्या आवाज निकलेगी? రోజంతా కూడా ఏం ధ్వని అనేది వెలువడుతుంది? मैं मैं मैं। మే మే మే. अगर उनको कुछ बताओ ఒకవేళ వారికి ఏమైనా చెప్పినా तो और ही गुरुर गुरुर करने लग पड़ते हैं। ఇంకా గురురు గురురు అని అంటూ ఉంటారు. वो भल तुमसे अहंकार से बात करें, భలే వారు మీతో అహంకారంతో మాట్లాడినా, गुस्से में आकर के बात करें, కోపంలోకి వచ్చి మాట్లాడినా కూడా तुमको तो बाप की याद में रहना चाहिए। మీకైతే తండ్రి యొక్క యాదలోనే ఉండాలి. क्या? ఏంటి? सहन कर लेना चाहिए। సహనం చేసేయాలి. जानते हो తెలుసు कि हमको तो बाप की सेवा में हड्डियां देनी है, మనకైతే తండ్రి యొక్క సేవలోని ఎముకల్నిచ్చేయాలి. तो थोड़ी बात सहन कर ली तो क्या बड़ी बात हुई। అయితే కొద్దిగా విషయాన్ని సహనం చేసేసాము అంటే ఏం పెద్ద విషయం అయ్యింది.
नहीं तो दुनिया में गायन तो है। లేకుంటే ప్రపంచంలో గాయనం అయితే ఉంది. हरामजादे, హరాంజాదే, साहबजादे, సాహబ్జాదే, और फिर మళ్ళీ తరువాత शाहजादे। సాహబ్జాదే. बाबा ने तो तीनों ही बातें अर्थ सहित समझाई हैं। బాబా అయితే 3 విషయాలని కూడా అర్థ సహితంగా అర్థం చేయించారు. ऊंच पद पाना है ఉన్నత పదవిని పొందాలంటే तो हड्डी हड्डी स्वाहा करके सर्विस करनी है। అప్పుడు ఎముకెముకని స్వాహా చేసి సర్వీస్ని చెయ్యాలి. बाबा सभी सेंटर्स के बच्चों से बात कर रहे हैं। బాబా ప్రతి సెంటర్స్ యొక్క పిల్లలతోని మాట్లాడుతున్నారు. जितना हो सके ఎంత వీలైతే सेवा में हड्डियां देनी है। సేవలో ఎముకెముకని ఇవ్వాలి. किसी को नाराज नहीं करना है। ఎవరికి కోపం తెప్పించకూడదు. और न खुद नाराज होना है। మరియు స్వయం కూడా కోపగించుకోకూడదు. और फिर अहंकार भी नहीं आना चाहिए మరియు అహంకారం కూడా రాకూడదు. कि हमने इतना सहन किया। ఏమనంటే మనం ఇంత సహనం చేశాము, మేము ఇంత సహనం చేశాము అని. हम यह सेवा करते हैं। మేము ఇది సేవని చేస్తాం. हम कितने होशियार हैं। మేమెంత తెలివైన వారిమయ్యాము. अगर ये बात भी बुद्धि में आती है ఒకవేళ ఈ విషయం కూడా బుద్ధిలోకి వచ్చినట్లయితే तो कहेंगे दे अभिमान है। అప్పుడు అనడం జరుగుతుంది దేహాభిమానము అని. दे अभिमानी को ही हरामजादा कहा जाता है। దేహాభిమానిలనే హరాం జాది అని అనడం జరుగుతుంది. उनकी चलन ही ऐसी होती है వారి చలనమే ఆ విధంగా ఉంటుంది. जो आगे चल के उनको अपने ऊपर ही बहुत शर्म आवेगा। ముందుకు వెళ్లే కొలది తమ మీద తమకే సిగ్గేస్తుంది. नहीं तो तुम्हारे जैसा सुखी और कोई हो नहीं सकता। లేకుంటే మీ వల్లే సుఖీలు ఇంకెవ్వరు కూడా ఉండరు. ये दुनिया में जो भी किंग और क्वीन कहे जाने वाले हैं ఈ ప్రపంచంలో ఎవరైతే కింగ్ మరియు క్వీన్ అనబడేటటువంటి వారు ఉన్నారో वो सभी मर जाने वाले हैं। వారందరూ మరణించేటటువంటి వారయ్యారు. जो भी बड़े बड़े आदमी हैं ఎవరైతే పెద్ద పెద్ద మనుష్యులు ఉన్నారో अखबारों में फोटो निकलते रहते हैं। పేపర్లో ఫోటో అనేది వస్తూ ఉంటుంది. रेडियो टेलीविजन में उनके फोटो आते रहते हैं। రేడియో టెలివిజన్లో వారి యొక్క ఫోటో వస్తూ ఉంటుంది. बुद्धि में रहना चाहिए। బుద్ధిలో ఉండాలి. ये सब कहाँ हो जाने वाले हैं। వీరందరూ కూడా ఎగిరిపోయేవారయ్యారు. ये बात बुद्धि में याद रहे तो तुम चमकते रहो। ఈ విషయం బుద్ధిలో ఉన్నట్లయితే మీరు మెరుస్తూ ఉంటారు. सेंटर्स में कोई अच्छे अच्छे महारथी हैं। సెంటర్స్ లోని కొంతమంది మంచి మంచి మహారథీలు ఉన్నారు. कोई घोड़े सवार भी हैं। కొంతమంది గుర్రపు సవారీలు కూడా ఉన్నారు. उनमें बड़ी विशाल बुद्धि होनी चाहिए। వారిలోని చాలా విశాలమైన బుద్ధి అనేది ఉండాలి. देखने में आता है कैसी अच्छी अच्छी ब्राह्मणियां हैं। చూడడానికి వస్తారు, చూడడానికి కనిపిస్తారు. ఎంత మంచి మంచి బ్రాహ్మణీలు ఉన్నారు. कोई तो बहुत ही मददगार हैं। కొంతమంది అయితే చాలా సహయోగిలు అయ్యారు. सर्विस में उछलती रहती हैं, कितना खुश होती है। సర్వీసులోని ఎగురుతూ ఉంటారు, ఎంత ఖుష్ అవుతూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు. इसलिए बाप कहते हैं అందువలనే తండ్రి అంటారు
कि रीढ़ बकरियां क्या जाने रचयिता बाप గొర్రెలకి మేకలకి ఏం తెలుసు? రచయిత తండ్రి और रचना के आदि मध्य अंत को। మరియు రచన యొక్క ఆది మధ్య అంతం గురించి. तुमको कितना नशा चढ़ा रहना चाहिए। మీకు ఎంత నష ఎక్కువ ఉండాలి. सर्विस बगैर क्या पद पावेंगे। సర్వీస్ లేకుండా ఏం పదవిని పొందుతారు? చేయకుండా. माँ बाप को तो बच्चों के लिए रिगार्ड रहता है ना। అమ్మా నాన్నల యొక్క రిగార్డ్ అనేది పిల్లలకు ఉంటుంది కదా. परंतु ऐसे ऐसे बच्चे हैं जो अपना रिगार्ड खुद ही नहीं रखते। కానీ ఎటువంటి పిల్లలు ఉన్నారు అంటే పిల్లలు అమ్మా నాన్నల యొక్క రిగార్డుని ఇవ్వరు, పెట్టరు. तो फिर बाबा ऐसे बच्चों को क्या कहेंगे। అప్పుడు బాబా అటువంటి పిల్లల్ని ఏమనడం జరుగుతుంది? बाप का संदेश देते रहना है। తండ్రి యొక్క సందేశాన్ని ఇస్తూ ఉండాలి. बाप कहते हैं मन मना भव। తండ్రి అంటారు మన్మనాభవ్ అంతే. गीता में भी कुछ अक्षर हैं, గీతలోని కూడా కొన్ని అక్షరాలు ఉన్నాయి. परंतु आटे में लून मिसल है। కానీ పిండిలో ఉప్పంతా అయ్యాయి. बुद्धि में सारी दुनिया की थोड़ी थोड़ी जानकारी भी रहनी चाहिए। బుద్ధిలోని మొత్తం ప్రపంచం యొక్క జ్ఞానం కూడా కొంచెం కొంచెం ఉండాలి. ये स्वेज नहर है, ये जानकारी भी रहनी चाहिए। ये स्वेज नहर है, ఇది స్వేజ్ నెహర్ అయ్యింది. ये पनामा नहर है। ఇది పనామా నెహర్ అయ్యింది. बुद्धि में आना चाहिए कितनी बड़ी दुनिया है। బుద్ధిలో రావాలి ఎంత పెద్ద ప్రపంచము అనేది. और इतनी बड़ी दुनिया में कितने करोड़ों मनुष्य है। మరియు ఇంత పెద్ద ప్రపంచంలోని ఎంతమంది కోట్లు మనుషులున్నారు. ये फिर कुछ भी नहीं रहेंगे। మళ్ళీ వీరెవ్వరూ కూడా ఉండరు. कोई खंड का नाम निशान नहीं रहेगा। ఏ ఖండం యొక్క పేరు గుర్తులు కూడా ఉండవు. क्योंकि तुम स्वर्ग के मालिक बनते हो। ఎందుకంటే మీరు స్వర్గం యొక్క యజమానులుగా అవుతారు. भारत खंड में ही स्वर्ग की स्थापना होती है। భారత ఖండంలోనే స్వర్గం యొక్క స్థాపన అనేది అవుతుంది. ये दिन रात खुशी रहनी चाहिए। ఇది పగలు రాత్రి ఖుషి ఉండాలి. नॉलेज तो बहुत सहज है। నాలెడ్జ్ అయితే చాలా సహజమైనది అయ్యింది. समझाने वाले भी बड़े रमतू रमजबाज चाहिए। అర్థం చేయించేవారు కూడా చాలా రమతబాజ్ అయి ఉండాలి. हेड ऑफिस है ना, హెడ్ ఆఫీస్ అయ్యింది కదా. परंतु क्या करे, కానీ ఏం చెయ్యాలి? म्यूजियम आदि खुलते रहते हैं तो कहते हैं बाबा हमको सर्विसेबल बोझो। మ్యూజియం మొదలగున్నవి తెరుస్తూ ఉన్నట్లయితే అంటారు బాబా మా దగ్గరికి సర్వీసేబుల్ని పంపించండి. यहाँ दरवाजे पर बच्चा अच्छा है, ఇక్కడ ద్వారం దగ్గర పిల్లవాడు మంచివాడయ్యాడు, बड़ा आज्ञाकारी है, कोई तमन्ना చాలా ఆజ్ఞాకారి అయ్యాడు, नहीं रखता है, ఏమీ కోరిక అనేది పెట్టుకోడు, कोई को प्यार से समझाए भी सकते हैं। ఎవరికైనా ప్రేమతో అర్థం కూడా చేయించగలుగుతాడు. इसके लिए किसको जानना भी जरूरी है। దీనికోసం ఎవరి గురించైనా తెలుసుకోవడం కూడా తప్పనిసరి అయ్యింది.
अनेक प्रकार की युक्तियां होती हैं समझाने की। అనేక ప్రకారాలైన యుక్తులుంటాయి అర్థం చేయించేందుకు. बाप कहते हैं తండ్రి అంటారు, मैं तुमको बड़ा डिप्लोमेट बनाता हूँ। నేను మిమ్మల్ని చాలా డిప్లొమేట్గా చేస్తాను. वो दुनिया वाले तो डिप्लोमेट राजदूत को कहते हैं। ఆ ప్రపంచం వారైతే డిప్లొమేట్ రాజదూతని అనడం జరుగుతుంది. तो तुम बच्चों की बुद्धि में भी ये बात याद रहनी चाहिए। అయితే పిల్లలైన మీ బుద్ధిలోని కూడా ఈ విషయం అనేది జ్ఞాపకం ఉండాలి. ओहो, ఓహో, बेहद का बाबा हमको डायरेक्शन देते हैं। బేహద్ తండ్రి మనకి డైరెక్షన్ ఇస్తున్నారు. तुम उन डायरेक्शंस को धारण करके మీరు ఆ డైరెక్షన్స్ ని ధారణ చేసి औरों को भी बाप का परिचय देते रहेंगे మరియు వేరే వారికి కూడా తండ్రి యొక్క పరిచయాన్ని ఇస్తూ ఉన్నట్లయితే तो सब खुश होते रहेंगे। అప్పుడు అందరూ కూడా సంతోషిస్తూ ఉంటారు. तुम्हारे सिवाय बाकी तो सभी नास्तिक हैं। మీరు తప్ప మిగతా వారందరూ కూడా నాస్తికులయ్యారు. तुम हो आस्तिक మీరయ్యారు ఆస్తికులు. क्योंकि तुम एक बाप के ऊपर आस्था रखते हो। ఎందుకంటే మీరు ఒక్క తండ్రి మీద నమ్మకాన్ని పెట్టుకుంటారు, ఆస్థాన్ని పెట్టుకుంటారు. और वो भी बाप को पहचान करके आस्था रखते हो। అది కూడా తండ్రిని గుర్తించి నమ్మకాన్ని పెట్టుకుంటారు. दुनिया में तो भगवान बाप को कोई जानते ही नहीं। ప్రపంచంలో అయితే భగవంతుడు తండ్రి గురించి ఎవరికీ తెలీదు. यदा कदा कोई जान भी लेते हैं యదా కదా ఎవరైనా తెలిసేసుకున్నా కూడా तो आज जानते हैं कल आस्था అప్పుడు ఈ రోజు తెలుసుకుంటారు, రేపు నమ్మకం टूट जाती है। తొలగిపోతుంది. तो फिर उन्हें आस्तिक कहें या नास्तिक कहें? అప్పుడు వారిని నాస్తికులు అనడం జరుగుతుందా లేక ఆస్తికులు అనడం జరుగుతుందా? तुम्हारे में भी नंबरवार है। మీలో కూడా నెంబర్ వార్ అయ్యారు. कोई नास्तिक भी है కొంతమంది నాస్తికులు కూడా ఉన్నారు. क्योंकि बाप को याद ही नहीं करते हैं। ఎందుకంటే తండ్రిని యాదే చెయ్యరు. खुद भी कहते रहते हैं बाबा हम भूल जाते हैं। స్వయం కూడా చెబుతూ ఉంటారు, బాబా మేము మర్చిపోతాము అని. అయితే నాస్తికులు అయ్యారు కదా. ऐसा बाप అటువంటి తండ్రి जो तुमको साहबजादा से शाहजादा बनाते हैं, ఎవరైతే మిమ్మల్ని సాహబజాదీల నుండి जो तुमको साहबजादा से शाहजादा बनाते हैं, సాహబజాదా నుండి సాహజాదీగా తయారు చేస్తారో वो याद भी नहीं रहता। వారు జ్ఞాపకం కూడా ఉండరా? ये बात समझने में भी बड़ी विशाल बुद्धि चाहिए। ఈ విషయాన్ని అర్థం చేసుకోవడంలోని కూడా చాలా విశాలమైన బుద్ధి అనేది ఉండాలి. बाप कहते हैं తండ్రి అంటారు, मैं हर 5000 वर्ष के बाद आता हूँ। నేను ప్రతి 5000 సంవత్సరాలకు ఒక్కసారి వస్తాను. और आकर के तुम्हारे द्वारा ही कार्य कराता हूँ। మరియు వచ్చి మీ ద్వారానే కార్యాన్ని చేయిస్తాను. करण करावनहार हूँ ना। కరణ్ కరావనహారన్ అయ్యాను కదా. तुम वारियर्स कितने अच्छे हो। మీరు వారియర్స్ ఎంత మంచివారయ్యారు. तुम बच्चे ही वंदे मातरम गाए जाते हो। పిల్లలైన మీరే వందే మాతరం గాయనం చేయబడతారు. तुम्हारी वंदना की जाती है। మీ యొక్క వందన అనేది చేయటం జరుగుతుంది. प्योरिटी की वंदना की जाती है। ప్యూరిటీ యొక్క వందననే చేయటం జరుగుతుంది. तुम ही पूजी थे, तुम ही पुजारी बनते हो। మీరే పూజ్యులుగా ఉండేవారు, మీరే పూజ్యులుగా తయారవుతారు. तुम ही पूजी थे, तुम ही पुजारी बनते हो। మీరే పూజ్యులుగా ఉండేవారు, మీరే పూజారులుగా అవుతారు. अभी तुम फिर श्रीमत पर पूज्य बन रहे हो। ఇప్పుడు మళ్ళీ మీరు శ్రీమతం మీద పూజ్యులుగా అవుతున్నారు. तो
तुम बच्चों को అయితే పిల్లలైన మీకు बड़ी शांति से औरों की सेवा करनी चाहिए। చాలా శాంతితోని వేరే వారి యొక్క సేవని చెయ్యాలి. थोड़ा भी अहंकार या क्रोध नहीं आना चाहिए। కొంచెం కూడా అహంకారం క్రోధం అనేది రాకూడదు. अशांति का वाइब्रेशन बिल्कुल न फैले, అశాంతి యొక్క వైబ్రేషన్లు అస్సలు వ్యాపించకూడదు. नहीं तो जिनकी रग रग में भूत होता है లేకుంటే ఎవరి యొక్క రగరగలోని భూతం ఉంటుందో उनकी रग रग को बाबा देखते रहते हैं। వారి యొక్క రగ రోమ రోమాన్ని బాబా చూస్తారు. कैसे वाइब्रेशन खराब कर देते हैं। ఎలా వైబ్రేషన్లు పాడు చేసేస్తారు. नाम सेवा का लेते हैं, పేరు సేవది తీసుకుంటారు. फिर देखो उनकी चलन कैसी है। మళ్ళీ చూడండి వారి యొక్క చలనం ఎలా ఉంటుందో. तो बाबा कितना नशा दिलाते हैं। అయితే బాబా ఎంత నషాని ఇప్పిస్తారు. बाप के साथ पूरा योग हो తండ్రితోని పూర్తిగా యోగం ఉన్నట్లయితే तो शिव बाबा की यज्ञ से तुम्हारी फर्स्ट क्लास सेवा हो। అప్పుడు శివబాబా యజ్ఞం ద్వారా మీది ఫస్ట్ క్లాస్ సేవ అనేది అవుతుంది. परंतु अपने ही दुखों में चलते रहते हैं, मरते रहते हैं। కానీ తమ యొక్క దుఃఖంలోనే నడుస్తూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు. एक दूसरे को अपने दुखों का ही वर्णन करते रहते हैं। ఒకరికి మరొకరు తమ యొక్క దుఃఖం గురించే వర్ణన చేస్తూ ఉంటారు. कोई सर्विस नहीं करते, ఏమీ సర్వీస్ని చెయ్యరు. खाते ही रहते हैं। फिर 21 जन्म తింటూ ఉంటారు. మళ్ళీ 21 జన్మలు सेवा करनी पड़ेगी। సేవని చెయ్యాల్సి వస్తుంది. सेवा करने वालों को दास दासियां कहा जाता है। సేవని చేసేవారిని దాసదాసీయులు అని అనడం జరుగుతుంది. पिछाड़ी में सबको अपनी सर्विस का साक्षात्कार होना है। అంతిమంలోని అందరికీ తమ తమ సేవ యొక్క సాక్షాత్కారాలు అవ్వనున్నవి. बाप की दिल पर तो सर्वसेवल बच्चे ही चढ़ेंगे। తండ్రి యొక్క హృదయం మీద సర్వీసేబుల్ పిల్లలే ఎక్కుతారు. बाबा को देखो, బాబాని చూడండి. बच्चे को एरोप्लेन में भेज दिया खजाना पहुंचाने के लिए। పిల్లవాడిని ఖజానా చేర్చడం కోసం ఏరోప్లేన్లోని పంపించేశారు. ये सर्विस में मदद करनी होती है। ఇది సర్వీస్లోని సహయోగాన్ని ఇవ్వడం అనడం జరుగుతుంది, చేయడం జరుగుతుంది. भेज दिया खजाना पहुंचाने के लिए। ये सर्विस में मदद करनी होती है। ఈ సర్వీస్లోని సహయోగాన్ని చేయవలసి ఉంటుంది. 21 जन्म सेवा करनी पड़ेगी। 21 జన్మలు సేవని చేయాల్సి వస్తుంది. सेवा करने वालों को दास दासियां कहा जाता है। సేవ చేసేవారిని దాసదాసీలు అనడం జరుగుతుంది. पिछाड़ी में सबको अपनी सर्विस का साक्षात्कार होना है। తరువాత అంతిమంలోని అందరికీ తమ యొక్క సర్వీస్ యొక్క సాక్షాత్కారాలు అవ్వనున్నవి. बाप की दिल पर तो सर्वसेवल बच्चे ही चढ़ेंगे। తండ్రి యొక్క హృదయం మీదకే అయితే సర్వీసేబుల్ పిల్లలే ఎక్కగలుగుతారు. बाबा को देखो, బాబాని చూడండి. बच्चे को एरोप्लेन में भेज दिया खजाना पहुंचाने के लिए। ఖజానాని పంపించడం కోసం పిల్లవాడిని ఏరోప్లేన్లోని పంపించేశారు బాబా. ये सर्विस में मदद करनी होती है। ఇది సర్వీస్లోని సహయోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. ब्रैकेट में लिखा है, బ్రాకెట్లో వ్రాసారు, कल भाऊ विश्वरतन నిన్న విశ్వరతన్ భావు
अहमदाबाद से एरोप्लेन में बम्बई गए। అహ్మదాబాద్ నుండి ఏరోప్లేన్ లోని బొంబాయికి వెళ్లారు. बाप दादा की मुरलियां टैप आदि पहुंचाने, బాబ్దాదా యొక్క మురళీలు మరియు టేప్ మొదలగున్నవి పంపించడం కోసం, చేర్చడం కోసం रसद भेजने। మరియు సరుకుల్ని పంపించడం కోసం. ट्रेन का रास्ता खराब है, ట్రైన్ యొక్క మార్గం చెడుగా ఉన్న కారణంగా फिर भी गए। అయినా కూడా వెళ్లారు. बाबा कहते हैं బాబా అంటారు, रीढ़ बकरियों को शेर दिल बनाना है। ఎవరైతే గొర్రెలు మేకలు ఉంటారో వారిని షేరుగా తయారు చేయాలి, సింహంగా. बंदरों को तुम शिवालय के लायक बनाते हो। బందర్లు ఎవరైతే ఉంటారో వారిని మీరు శివాలయం యొక్క అర్హులుగా తయారు చేస్తారు. शिवालय में कहीं बंदर देखा? శివాలయంలో ఎక్కడైనా కోతుల్ని చూసారా? చూడలేదా? कंपिल के కంపిల్ యొక్క रामेश्वर नाथ मंदिर में जाकर के भी नहीं देखा రామేశ్వర మందిరంలోకి వెళ్లి కూడా చూడలేదా? ఏం చూశారు? है? शिव के मंदिर में శివుడి యొక్క మందిరంలోని सामने ही ఎదురుగానే किसकी मूर्ति खड़ी हुई है? अंदर లోపల ఎవరి మూర్తి అనేది నిలబడి ఉంది? हनुमान की मूर्ति भी హనుమంతుడి యొక్క విగ్రహం కూడా शिवलिंग के सामने ही खड़ी हुई है। శివలింగానికి ఎదురుగానే నిలబడి ఉంది. तो बंदर है या मंदिर लायक है? అయితే కోత లేక क्या कहेंगे? మందిర అర్హులుగా ఉన్నారు అని అనడం జరుగుతుందా? ఏమనడం జరుగుతుంది? पूजा तो करते हैं, పూజనైతే చేస్తారు. तो पूजा पवित्र की जाती है అయితే పూజ పవిత్రంగా ఉన్నవారికి చేయడం జరుగుతుందా या अपवित्र की जाती है? లేక అపవిత్రంగా ఉన్నవారికి చేయడం జరుగుతుందా? तुम्हारी सर्विस ही ये है, మీ సర్వీసే ఇదయ్యింది, किसी को अमरलोकवासी बनाना। ఎవరినైనా అమరలోకవాసీలుగా తయారు చేయటం. 7-8-68 की वाणी का तीसरा पेज। 7-8-1968 యొక్క మూడవ हिम्मत పేజీ. बच्चों को दिलाते हैं, బాబా ధైర్యాన్ని పిల్లలకి ఇప్పిస్తారు. धारणा करो, ధారణ చెయ్యండి. परंतु देह अभिमानियों को धारणा हो नहीं सकती है। కానీ దేహాభిమానులకి ధారణ అనేది तुम అవ్వలేదు. जानते हो, మీకు తెలుసు, बाप को याद करके हम इस वैश्यालय से उस पार जाते हैं। తండ్రిని యాదు చేసి మనం ఈ వైశ్యాలయం నుండి ఆ ఒడ్డుకు వెళ్తున్నాం. तो सर्विस भी करके दिखाना है। అయితే సర్వీస్ ని కూడా చేసి చూపించాలి. बाबा तो चिट्ठियों में भी अभी लिखते रहते हैं, लाडले रूहानी साहबजादे साहबजादियां। బాబా లెటర్స్ లోని కూడా వ్రాస్తారు, లాడలే రుహానీ ఆత్మిక సాహబ్జాదే और సాహబ్జాదియా అని. अभी श्रीमत पर चलेंगे, ఇప్పుడు శ్రీమతం మీద నడిచినట్లయితే, महारथी बनेंगे, మహారథిగా అయినట్లయితే तो भविष्य में साहबजादे जरूर बनेंगे। అప్పుడు భవిష్యత్తులోని సహజాదీలుగా తప్పకుండా అవుతారు. जन्म में ఈ జన్మలోనా లేక వచ్చే జన్మలోనా? एम ऑब्जेक्ट ही तुम्हारी जीवन की ये है। ఏం అబ్జెక్టే మీది జీవనంది ఇది అయ్యింది ఏంటి? साहबजादे बनकर సాహబ్జాదీగా అయ్యి फिर మళ్ళీ शाहजादी बनना। సాహజాదీగా అవ్వడం. एक ही सच्चा बाबा तुमको सभी बातें समझाते रहते हैं। ఒకే సత్యమైన బాబా మీకు అన్ని విషయాలని అర్థం చేయిస్తూ ఉంటారు. सेवा करके औरों का कल्याण करना है। సేవని చేసి వేరే వారి యొక్క కళ్యాణాన్ని చెయ్యాలి. योग बल नहीं रहता యోగ బలం ఉండదు, तो ढेर की ढेर इच्छाएं पैदा होती रहती हैं। అప్పుడు అనేక కోరికలు అనేవి ఉత్పన్నం అవుతూ ఉంటాయి. यह चाहिए, वह चाहिए, ఇది ये కావాలి, नहीं मिला, అది वो नहीं కావాలి, मिला। అది లభించలేదు, ఇది లభించలేదు. वो खुशी नहीं रहती है ఆ ఖుషి ఉండదు. कि हम बेहद के वैरागी हैं। ఏమనంటే మనం బేహద్ వైరాగ్యులమి అని. नहीं तो बच्चों के लिए खुशी जैसी खुराक नहीं। లేకుంటే పిల్లలకి ఖుషి వలె ఇంకొక భోజనం అనేది ఇంకేమీ లేదు. और तुम साहबजादों को तो बहुत ही खुशी होनी चाहिए। మరియు సాహబ్జాదీలు ఎవరైతే ఉన్నారో మీకు ఇంకా ఎక్కువ ఖుషి అనేది ఉండాలి. बहन है तो अनेक
प्रकार की बातें आती हैं। గ్రహణం ఉన్నట్లయితే అనేక ప్రకారాలైన విషయాలు వస్తూ ఉంటాయి. अरे అరే, बाप विश्व की बादशाही दे रहे हैं, తండ్రి విశ్వం యొక్క బాద్షాహిని ఇస్తున్నారు, ఇంకేం కావాలి? दिल में हर एक समझे హృదయంలో అందరూ కూడా అనుకోవాలి, कि हम इतने बड़े बाबा की क्या सर्विस करते हैं। మనం ఇంత పెద్ద బాబా యొక్క సర్వీస్ ని ఏం చేస్తున్నాం? बाप कहते हैं सभी को मैसेज तो देते जाओ। తండ్రి అంటారు అందరికి మెసేజ్ నైతే ఇస్తూ ఉండండి. क्या मैसेज? ఏం మెసేజ్? मैसेज में क्या देना होता है? మెసేజ్ లో ఏమి ఇవ్వడం జరుగుతుంది? है? अरे त्रिमूर्ति में త్రిమూర్తిలోని 3 मूर्तियों की मैसेज है। ముగ్గురు మూర్తుల యొక్క మెసేజ్ ఉంది. भगवान आया हुआ है, భగవంతుడు వచ్చి ఉన్నారు, नई दुनिया स्थापन हो रही है, కొత్త ప్రపంచం స్థాపన पुरानी అవుతుంది, दुनिया का विनाश, పురాతన ప్రపంచం యొక్క వినాశనం అవ్వనున్నది. और जो नई दुनिया स्थापन होनी है మరియు కొత్త ప్రపంచం ఏదైతే స్థాపన उसमें विष्णु అవ్వనున్నదో द्वारा దానిలోని విష్ణువు ద్వారా पालना भी పాలన प्रत्यक्ष కూడా होगी। ప్రత్యక్షమవుతుంది. मुख्य बात है साहब आया हुआ है। ముఖ్య విషయం అయ్యింది సాహబు వచ్చి ఉన్నారు. वास्तव में तुम ब्रदर्स हो, నిజానికి మీరు బ్రదర్స్ అయ్యారు. भले कितनी भी बड़ी सभा बैठी हुई हो, భలే ఎంత పెద్ద సభ కూర్చొని ఉన్నా కూడా तुम बड़ी सभा में भी कह सकते हो మీరు పెద్ద సభలోని కూడా చెప్పొచ్చు, अभी ఇప్పుడు शिव भगवान वाच है। శివ భగవాన్ వాచ్ అయ్యింది. सभी ब्रदर्स का एक ही वह बाप आया हुआ है। అందరూ బ్రదర్స్ యొక్క తండ్రి ఒక్కరే వచ్చి ఉన్నారు. सभी कहते तो रहते हैं हिंदू मुस्लिम सिख ईसाई, అందరూ అంటూ ఉంటారు, హిందూ ముస్లిం సిక్ ఇసాయి మొదలుగున్న వారందరూ सब आपस में भाई भाई, అందరూ పరస్పరం భాయి భాయి. परंतु इस बात का अर्थ भी समझाना है। కానీ ఈ విషయం యొక్క అర్థాన్ని కూడా అర్థం చేయించాలి. कहते हैं तो कभी भाई भाई रहे होंगे ना। అంటారు అంటే ఎప్పుడో అన్నాదమ్ములుగా ఉండి ఉంటారు కదా. एक बाप प्रैक्टिकल में प्रत्यक्ष हुआ होगा ना। ఒక్క తండ్రి ప్రాక్టికల్ గా ప్రత్యక్షం అయి ఉండి ఉంటారు కదా. वो समय अभी आ गया है। ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది. भाई भाई को भाई भाई की मदद करना चाहिए। భాయి భాయికి భాయి భాయి యొక్క సహయోగాన్ని చెయ్యాలి. इस ख्याल से भाई भाई कह देते हैं। ఈ ఆలోచనతోని భాయి భాయి అనేస్తారు. यहाँ तो बाप कहते हैं बच्चे तुम सभी भाई भाई हो, ఇక్కడైతే తండ్రి అంటారు పిల్లలు మీరందరూ కూడా భాయి భాయి అయ్యారు. और बाप है ईश्वर की स्थापना करने वाला। మరియు తండ్రి అయ్యారు స్వర్గం యొక్క స్థాపనని చేసేవారు. परंतु हेवन बनाते हैं तुम बच्चों के द्वारा। కానీ హెవెన్ ని పిల్లలైన మీ ద్వారా తయారు చేస్తారు. सर्विस की युक्तियाँ बाप बहुत समझाते रहते हैं। సర్వీస్ యొక్క యుక్తుల్ని తండ్రి చాలా అర్థం చేయిస్తూ ఉంటారు. मित्र संबंधियों को भी उठाना है। మిత్ర సంబంధీయుల్ని కూడా ఎత్తాలి. देखो చూడండి, बच्चे विलायत में हैं, वो भी सर्विस कर रहे हैं। పిల్లలు విలాయత్లో ఉన్నారు, విదేశంలోని వారు కూడా సర్వీస్ ని చేస్తున్నారు. दिन प्रतिदिन लोग आफतें आती हुई देखकर समझेंगे రోజుకు ప్రతిరోజు ఏవైతే ఆపదలు అవి వస్తూ ఉంటాయో అప్పుడు అర్థం చేసుకుంటారు. कि मरने से पहले हम अपना वर्षा तो ले लेवे। మనం మరణించడానికి ముందు మన వారసత్వం అయితే తీసేసుకోవాలి కదా. अपने मित्र संबंधियों को उठाते रहेंगे, తమ యొక్క మిత్ర సంబంధీల్ని ఎత్తుతూ ఉంటారు, पवित्र भी रहते हैं। పవిత్రంగా కూడా ఉంటారు. बाकी भाई भाई की अवस्था बन जावे మిగతా భాయి భాయి యొక్క అవస్థ తయారైపోతుంది. जरा मुश्किल है। ఇది కొంచెం కష్టమైంది. वो अवस्था तो होनी ही है पिछाड़ी को। ఆ అవస్థ అనేది అంతిమంలో అవ్వనున్నది. बाप तो अभी साहबजादों का टाइटल कितना अच्छा देते हैं। తండ్రి ఇప్పుడు సాహబ్జాదీల యొక్క టైటిల్ ని ఎంత మంచిగా ఇస్తారు. अपन को देखना चाहिए। స్వయాన్ని చూడాలి. सर्विस नहीं करेंगे तो हम क्या बनेंगे। సర్వీస్ ని చేయకపోతే మనం ఏమవుతాం? सर्विस के आधार पर ही मालाएं बनेंगी। సర్వీస్ ఆధారంగానే మాలలు తయారవుతాయి. मन के ऊपर नीचे दाएं बाएं का स्थान पावेंगे। మనులు పైన కింద
పక్కన కుడి పక్కన ఎడమ పక్కన స్థానాన్ని పొందుతారు. अगर कोई ने ईश्वरीय सेवा में तन मन धन से जमा नहीं किया है, ఒకవేళ ఈశ్వరీయ సేవలో ఎవరైనా తనువు మనసు ధనం ద్వారా జమ చేసుకోకపోయినట్లయితే, और सर्विस नहीं करते हैं, ఒకవేళ సర్వీస్ ని చేయకపోయినట్లయితే तो समझो सभी खा करके खलास कर दिया. అప్పుడు మొత్తం అంతా తిని సమాప్తి చేసేసుకున్నారు అనుకోండి. अगर सर्विस भी करते रहे ఒకవేళ సర్వీస్ ని కూడా చేస్తూ ఉన్నట్లయితే तो कुछ जमा भी होता रहे. అప్పుడు కొంచెం జమ కూడా అవుతూ ఉంటుంది. जो जमा किया ఏదైతే జమ చేశామో वो खाते खाते चुकतू हो गया. అది తింటూ తింటూ సమాప్తి అయిపోయింది. फिर जन्म जन्मांतर के लिए उनके खाते पर चढ़ जाता है. మళ్ళీ జన్మ జన్మాంతరాల కోసం వారి యొక్క ఖాతాలో ఎక్కిపోతుంది. सर्विस करने वालों को कब ख्याल भी ना आए कि हमने इतना दिया. సర్వీస్ చేసే వారికి ఎప్పుడూ కూడా ఆలోచన రాకూడదు మేము ఇంత ఇచ్చాము అని. हम अपना दिया हुआ खाते हैं. మనం ఇచ్చింది తింటున్నాము అని అనుకోకూడదు. क्या ख्याल आना चाहिए? ఏం ఆలోచన రావాలి? है? जो हमने दिया మనం ఏదైతే वो ఇచ్చామో भविष्य में लेने के लिए दिया है. అది భవిష్యత్తులో తీసుకోవడం కోసం ఇచ్చాం. और जो यज्ञ से खाते हैं మరియు యజ్ఞం నుంచి ఏదైతే తింటున్నామో वो हम बाप का खाते हैं. అది మనం తండ్రిది తింటున్నాం. उल्टा विचार नहीं आना चाहिए. ఉల్టా విచారం అనేది రాకూడదు. बाकी हाँ जो सर्विस ही नहीं करते हैं మిగతా ఏంటంటే ఎవరైతే సర్వీస్నే చెయ్యరో वो क्या बनेंगे? వారు ఏమవుతారు? यहाँ तो बच्चे आते हैं, ఇక్కడైతే పిల్లలు వస్తారు, कुछ न कुछ लाते हैं, ఎంతో కొంత తెస్తారు. उनसे सभी की परवरिश होती है. వారి ద్వారా అందరి యొక్క పరవరిషి అవుతుంది, పాలన అనేది అవుతుంది. इसलिए అందువలనే जो लाने वाले हैं उनकी खातिरी भी करते हैं. మరియు ఎవరైతే తీసుకొచ్చేటటువంటి వారు ఉన్నారో వారి యొక్క ఖాతరీ కూడా చేయటం జరుగుతుంది. समझना चाहिए అనుకోవాలి कि वो हमको खिलाने वाले हैं, వారు మనకి తినిపించేవారయ్యారు. तुमको उनकी सेवा करनी चाहिए, మీకు వారి యొక్క సేవని చెయ్యాలి, खुशी देनी चाहिए. ఖుషీనివ్వాలి. ये बल पूर्व जन्मों का हिसाब किताब भी है. ఇది భలే పూర్వజన్మల యొక్క లెక్కాచారం కూడా అయ్యింది. मनसा वाचा कर्मणा उनकी सर्विस ही नहीं करेंगे మనసా వాచా కర్మన వారి యొక్క సర్వీస్నే చేయకపోయినట్లయితే तो तुमको अनेक जन्म की खुशी कैसे मिलेगी? అప్పుడు మీకు అనేక జన్మల యొక్క ఖుషి అనేది ఎలా లభిస్తుంది? भोजन भी शिव बाबा को याद करके बनाना है భోజనం కూడా శివబాబాని యాద్ చేసి తయారు చేయాలి. तो उसकी ताकत तुमको भी मिलेगी అప్పుడు దాని యొక్క శక్తి మీకు కూడా और यज्ञ में లభిస్తుంది. धन अर्पण करने वालों को भी मिलेगी. మరియు యజ్ఞంలో ధనాన్ని అర్పణ చేసే వారికి కూడా లభిస్తుంది. दिल से पूछना चाहिए हम क्या क्या करते हैं. మనసుని అడగాలి మనం ఏమేం చేస్తున్నాం అనేది. सभी को राजी करते हैं అందరినీ రాజీ చేస్తామా या दुखी करते हैं. లేక దుఃఖీలుగా చేస్తామా? जो महारथी बच्चे हैं वो कितनी सर्विस कर रहे हैं. ఎవరైతే మహారథి పిల్లలు ఉన్నారో వారు ఎంత సర్వీస్ ని చేస్తున్నారు. बाबा रेगजीन पर चित्र बनाने की भी कोशिश करा रहे हैं. బాబా ర్యాగ్జిన్ మీద చిత్రాలని తయారు చేయించడం కోసం కూడా ప్రయత్నాన్ని చేస్తున్నారు. ऐसे रेगजीन के चित्र हो ఎటువంటి ర్యాగ్జిన్ యొక్క చిత్రాలు ఉండాలంటే जो फोल्ड किए जा सके और कभी टूटे फूटे भी नहीं. ఫోల్డ్ కూడా చేసే విధంగా మరియు విరిగిపోయి తుంచిపోయే విధంగా కాకుండా कहाँ भी ले जा सकते हैं. ఎక్కడికైనా తీసుకువెళ్ళవచ్చు. बाबा के बच्चे बैठे हैं देखेंगे इतने चित्र बन रहे हैं. బాబా యొక్క పిల్లలు కూర్చొని ఉన్నారు, చూస్తారు ఇన్ని చిత్రాలు తయారవుతున్నాయి అని. आप ही भेज देंगे. మీరే పంపించేస్తారు. नहीं तो निराकार बाप पैसे कहाँ से लावेंगे. లేకుంటే నిరాకార తండ్రి డబ్బుల్ని ఎక్కడి నుండి తీసుకొస్తారు?
समझना चाहिए ये सभी सेंटर से कहाँ से चलते हैं। అనుకోవాలి ఈ సెంటర్స్ అన్నీ ఎక్కడి నుండి నడుస్తున్నాయి. बच्चे ही तो चलाते हैं ना। పిల్లలే నడిపిస్తున్నారు కదా. शिव बाबा कहते हैं శివ్ బాబా అంటారు, मेरे पास तो एक कौड़ी भी नहीं నా है। దగ్గర ఒక్క గుడ్డి గవ్వ కూడా లేదు. आगे चल के तुमको आपे ही कहेंगे ముందుకు వెళ్లే కొలిది మీకు తమంతట తామే చెబుతారు, मकान तुम काम में लगा दो। మా ఇల్లుని మీరు పనిలోకి తీసుకురండి, కార్యంలోకి తీసుకురండి. फिर तुम यह भी कहेंगे अभी तो टू लेट हो गया। అప్పుడు మీరు ఇది కూడా అంటారు, ఇప్పుడైతే టూ లేట్ అయిపోయింది అని. ये कैसे? ఇదెలా? कोई अपना मकान ఎవరైనా తమ ఇల్లు महल देता है, इसमें ఇల్లునిస్తారు, से ईश्वरीय सेवा करो, దీనిలోని ఈశ్వరీయ సేవ సర్వీస్ ని చెయ్యండి అని. तो उनको ये कैसे कह सकते? అప్పుడు వారికి ఇది ఎలా అనడం చెప్పగలుగుతాము? कि टू लेट हो गया अभी हमें नहीं चाहिए। ఏమనంటే టూ లేట్ అయిపోయింది ఇప్పుడు మాకు వద్దు అని. है? टू लेट कब हो जाएगा? టూ లేట్ ఎప్పుడైపోతుంది? अब टू लेट हो जाएगा ఎప్పుడు టూ లేట్ అయిపోతుందంటే जब तुम परम धाम को इस सृष्टि पर उतारेंगे। ఎప్పుడైతే పరంధామాన్ని మీరు ఈ సృష్టి మీదకి దించుతారు. फिर ये मकान दुकान आदि का क्या करेंगे? అప్పుడు ఈ ఇల్లు అది ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తారు? बाप तो है ही गरीब निवाज। తండ్రి పేదల పాలిటి పెన్నిదయ్యారు. गरीबों के पास पैसे कहाँ से आए? బీదవారి దగ్గరకు డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? कोई तो करोड़पति पदमपति भी हैं। కొంతమంది కరోడుపతులు మరియు పదమపతులు కూడా ఉన్నారు. ऐसे भी हैं 150 करोड़ भी कोई कोई के पास हैं। ఇటువంటి వారు కూడా ఉన్నారు. 100 మరియు 50 కోట్లు కూడా కొంతమంది దగ్గర ఉన్నాయి. वो तो समझे बैठे हैं हमारे लिए यहाँ ही स्वर्ग है। వారు అనుకుని కూర్చొని ఉన్నారు, ఏమనంటే మాకు ఈ ప్రపంచంలోనే ఇదే స్వర్గం అయ్యింది అని. ఇక్కడే స్వర్గం ఉందనుకుంటారు. बाबा कहते हैं ये है माया का पंप। బాబా అంటారు ఇది అయ్యింది మాయ యొక్క పాంపు. वास्तव में उनका पतन हो रहा है। सतयुग को నిజానికి వారి యొక్క పతనం అవుతుంది. तो स्वर्ग कहा जाता है। సత్యుగాన్ని స్వర్గం అనడం జరుగుతుంది. इस कलयुग में फिर स्वर्ग कहाँ से आया? మళ్ళీ ఈ కలియుగంలో స్వర్గం ఎక్కడి నుండి వచ్చింది? इतना दुख अशांति आपघात करते रहते हैं। ఇంత దుఃఖం అశాంతి ఆత్మఘాతని అది చేస్తూ ఉంటారు. उनको स्वर्ग कहा जाएगा क्या? వారిని స్వర్గం అనడం జరుగుతుందా ఏంటి? बाप कहते हैं तुम भी पहले हरामजादे थे, తండ్రి అంటారు మీరు కూడా మొదట హరాంజాదీలయ్యారు, फिर अभी साहबजादे बने हो, ఇప్పుడు సాహబజాదీలుగా అయ్యారు, फिर साहबजादे से शाहजादे जाकर के बनेंगे। మళ్ళీ సాహబజాదీల నుండి సహజాదీలుగా వెళ్లి అవుతారు. परंतु इसके लिए इतनी सर्विस भी कर करके दिखाओ। కానీ దీనికోసం అంత సర్వీస్ ని కూడా చేసి చూపించండి. बहुत खुशी में रहना चाहिए। చాలా ఖుషీలో ఉండాలి. हम साहबजादे हैं, फिर शाहजादे बनने वाले हैं। మనం సాహబజాదీలం అయ్యాం, ఇప్పుడు మళ్ళీ సహజాదీలుగా తర్వాత అవ్వనున్నాం. शाहजादे तब बनेंगे సహజాదీలుగా ఎప్పుడవుతాము అంటే రాజకుమారీలుగా जबकि बहुतों की सर्विस करेंगे, ఎప్పుడైతే అనేకుల యొక్క సర్వీస్ ని చేస్తాము, बहुतों को राजी करेंगे। చాలా మందిని రాజీ చేస్తాము. कितना खुशी का पारा चढ़ना चाहिए। అంత ఖుషి యొక్క పాదరసం ఎక్కాలి. మంచిది. मीठे मीठे सिकिल्दे बच्चों को रूहानी बाप दादा का याद प्यार नमस्ते। మధురాతి మధురమైన సికిల్దే పిల్లలకి బాప్ దాదా యొక్క యాద్ ప్యార్ మరియు నమస్తే. రుహానీ తండ్రి యొక్క యాద్ ప్యార్ మరియు నమస్తే.